నకిలీ విత్తనాలతో అమాయక రైతులను నిలువున మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న 5 సభ్యులు గల ముఠాను గుట్టురట్టు చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు. 25వ తేదీన పోలీసుల తనిఖీలలో ఈ నకిలీ పత్తి విత్తనాల రవాణా వ్యవహారం బయటపడింది. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రాంతమైన వినుకొండ మాచర్ల నుండి మంచిర్యాల జిల్లా మందమరికి తరలిస్తున్న 5 లక్షల విలువ చేసే 6 బస్తాల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలోని 4గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల సరఫరాని వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలనేటటువంటి నిశ్చయంతో తీసుకున్న నిర్ణయం సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో అనేకమైనటువంటి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టడానికి ఈ క్రమంలో మన మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఎస్ఐ రవికుమార్ వాళ్ళ సిబ్బందితోటి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి మొన్న 25వ తారీఖున నందిపాడు క్రాస్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది. పోలీస్ పార్టీని చూసి అతను పారిపోగా అతను అక్కడ వదిలిపెట్టిపోయినటువంటి అందాజా 260 కేజీల పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాన్ని కనుగొనడం జరిగింది. దీంతో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారు ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి ఈ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించగా దీంట్లో ఈ రోజు వరకు మేము ఈ 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న వారిలో ఆంధ్రలోని ప్రకాశం జిల్లా